ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు చెప్పబోయేది మరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. స్పోర్ట్స్ కోటా అసలు ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కనుక ఇంటే అసలు ఇంటికి నిలబడతాయి. నా పక్కన దుర్గయ్య ఉన్నాడు. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు ఆర్చరీ, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు 1:1 పిలిచినారు. కాల్ లెటరు 1:1 కాల్ లెటర్ పిలిచినారు. సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్తా. ఇంట్రెస్టింగ్గా ఎందుకుందో చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది అతని మన దుర్గాయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కామ్. ఇప్పుడు చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కామ్. ప్రతిభ ఉన్నవారికే కాదు, ప్రతిభ ఉన్నవారికి సరే మనం ఎట్లాగూ చూసినాం, ఏ రకంగా కాల్ లెటర్లు ఇచ్చి పక్కన పెడుతున్నారు అనేది మనం ఎలాగూ గమనిస్తూనే ఉన్నాం. ఏ రకంగా స్కాములు జరుగుతూ ఉన్నాయని చూసినాం. అసలు ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా అన్నది స్పోర్ట్స్ కోటాతో స్పోర్ట్స్ మెన్ ఎలా అన్యాయం చేయగలుగుతామో అన్నదానికి నిదర్శనం. జీవో నెంబర్ 4 అని ఇచ్చినారు. జీవో నెంబర్ 47 అని ఇంకో జీవో ఇచ్చినారు. చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కలిసి స్కీము స్కాము. ఒక్కసారి ఈ గమనిస్తే ఈ స్కీములో స్కాము ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగల, హిస్టరీలో ఎక్కడా జరగల. ఇంతకుముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే, ఇంతకుముందు అంతా జీవో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై